హాయ్ అండి, బాగున్నారా? చకచకా చిట్కాలో మొదటి చిట్కా, గోడల మీద పిల్లలు క్రేయాన్స్తో గీతలు గీస్తే డిటర్జెంట్ సబ్బుని రాసి స్క్రబ్బర్తో రుద్ది గుడ్డతో తుడిస్తే ఇట్టే మాయమైపోతాయి. ఇంకా బీరువాలో దాచిన ఉన్ని దుస్తుల్లో నాప్థలిన్ బాల్స్ ఎలాగూ వేస్తాం కదండి, దానితో పాటు ఎండిన వేపాకులు కూడా అక్కడక్కడ వేయండి, ఆ బట్టలకు పురుగు చేరకుండా ఉంటాయి. ఇంకా ఫ్రిడ్జ్ బయట డోరు క్లీన్ చేసేటప్పుడు తడిగుడ్డకి టూత్పేస్ట్ లేదా వంట సోడా నీళ్ళల్లో కలిపి దాన్ని బాగా పట్టించి 5 నిమిషాల తర్వాత తుడిస్తే మురికి మొత్తం పోయి ఫ్రిడ్జ్ కొత్త దానిలా మెరిసిపోతుందండి. ఇంకా గాజు టీపై అద్దాలు లేదా డైనింగ్ టేబుల్ అద్దాలు గీతలు పడితే ఆ గీతలు పోవడానికి టూత్పేస్ట్ రుద్ది కాసేపు ఉంచి తర్వాత గుడ్డతో తుడిచేస్తే మంచి ఫినిషింగ్ వస్తుందండి, షైనింగ్ కూడా వస్తుంది. ఇంకా వర్షాకాలంలో ఇల్లు ముక్కు వాసన రాకుండా ఉండాలంటే తడిగుడ్డ పెట్టేటప్పుడు నీళ్ళల్లో కొంచెం ఉప్పు ఇంకా కొంచెం జవ్వాది పౌడర్ వేసి తడిగుడ్డ పెడితే ఇల్లంతా మంచి సువాసన వచ్చేస్తుందండి. ఇంకా ఎండకు బాగా కమ్మిన చేతులకి ఒక పెద్ద చెంచాడు పెరుగు, 1 స్పూన్ నిమ్మరసం, 1 స్పూన్ చందనం పొడి కలిపి పేస్ట్లా చేసి బాగా రాసుకుని ఒక అరగంట ఆరనిచ్చి కడిగేస్తే ఇలా వారానికి 3 సార్లు చేయండి, ట్యాన్ దెబ్బకపోతుంది. ఇంకా వర్షాకాలంలో కాలం మార్పుల వల్ల వచ్చే జలుబు దగ్గు తొందరగా తగ్గాలంటే ఒక గిన్నెలో ఒక 10 తులసాకులు, 10 మిరియాలు, 10 పుదీనా ఆకులు వేసి 1 కప్పు నీళ్ళు అరకప్పు వరకు మరిగించి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తాగితే తొందరగా తగ్గుతుందండి. ఇంకా కూరగాయ ముక్కలు నూనెలో వేయించేటప్పుడు నూనెలో 4 చుక్కలు నిమ్మరసం వేస్తే నూనె ఎక్కువ పీల్చకుండా ఉంటాయి. ఇంకా ఒక గ్లాసులో మరొక గ్లాసు ఇరుక్కుపోతే వాటిని అలాగే వేడి నీళ్ళలో ముంచండి, లేదా అడుగు గ్లాసులోకి వెళ్ళేలా కొన్ని వేడి నీళ్ళు పోస్తే వెంటనే విడిపోతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దామండి. కోడిగుడ్లతో ఆమ్లెట్ వేసేటప్పుడు గుడ్డు పగలగొట్టిన తర్వాత అందులో కొద్దిగా మైదా కలిపి తర్వాత ఉప్పు కారం వేసి బాగా కలిపి ఆమ్లెట్ వేస్తే ఉబ్బి రుచిగా వస్తాయి. తులసి, పుదీనా, అల్లం, ఇలాచీ వంటి పదార్థాలతో టీ తయారు చేసేటప్పుడు ముందుగా మరిగే నీటిలో కాసేపు ఇవి మరిగిన తర్వాత పాలు పోసి పంచదార వేస్తే మనకి అప్పుడు టీ ఆశించిన ప్రత్యేకమైన రుచితో ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.